చంద్రబాబు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము లేదు. 600 హామీలు ఇచ్చాడు. 5 ఏళ్ళు అయింది, ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, పాత హామీలన్నీ పాతి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలు, మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగానే చంద్రబాబు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి. చంద్రబాబు గారు ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశాడు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెట్టిన ఫీజు ఎంతైతే ఉందో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాతికి సంగతి ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. కనుక ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. ముందా బాకీ సంగతి తేల్చమని తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి. యువకులకి స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఎన్నికల్లోపే అది కూడా ఇమ్మని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చాడమ్మా? ఎన్నికల్లోపే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అది కూడా వసూలు చేయండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. అవునా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు ఎంతైంది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. ఆ 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు గారు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే